చేపిద్దాం. ముందుగా ప్రతి ఊళ్ళో క్యాంప్ పెడదాం. అందరికి కళ్ళద్దాలు, ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్. హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్, ఇంకోటి సాబేరి హాస్పిటల్ అని వాళ్ళతో మాట్లాడినా వాళ్ళందరితో కలిపి మంచిగా బ్రహ్మాండంగా మొత్తం వీర్నపల్లి మండలంలో ప్రతి ఒక్కరికి గతంలో ఎట్లయితే చేసినామో 2018-19 అదే పద్ధతిలో మళ్ళీ చేద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా మీ అందరితో, మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వంలో మనం లేము. ఏం దిగాలంటే వాళ్ళకి కావాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, కుర్చీని కాపాడుకోవాలి, ఏ మంత్రి ఎంత దొబ్బాలి, దండుపాలెం ముఠాయి గవర్నమెంట్ దండుపాలెం ముఠా ఎవడెంత దోసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా, నేను కాదు. సురేఖమ్మ బిడ్డ ఏం చెప్పింది విన్నారా ఆ రోజు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడ్డది మంచిరేవుల భూముల మీద, అందుకే నేను జపాన్లో ఉన్నోడు కూడా ఫైల్ తెప్పించుకొని నాకింత నీకింత అని మాట్లాడి మొత్తానికి ఆపేసిండు. ఇలా పోలీసు వాళ్ళు నా ఇంటి మీదకి పంపించిండు. మంత్రి బిడ్డ ఇక అర్థం చేసుకోరు మీరు. దండుపాలెం ముట్టాడుతారని అంటలేండి. సమ్మక్క సారక్క జాతర అయింది. ఆడ 70 కోట్ల పనులుండే, దానిలో కొట్లాడుకున్నారు. సీతక్క, సురేఖక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేనికి రా అంటే నీకా నీకింత నాకింత అసలు ప్రభుత్వం ఇది. కాబట్టి వీళ్ళు ఏది చెయ్యరు. మీ వడ్లు జోకరు, మీ మక్కలు కొనరు, బోనస్ వేయరు, పెన్షన్లు ఇయ్యరు. నేను చెప్తున్నా, మీరు నేను చెప్పేది తప్పు అనిపిస్తే మీరు చూడరు. 4 రోజులు చెప్పినాక ఆలోచన చేయరు. మనకు ఒకటి గుర్తుపెట్టుకోరు, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది, సీక్రెట్ చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఇలా ఏ ఊర్లోనే యాద్ చేస్తారు, కేసీఆర్ సార్ బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం బాగుండే. నేను చెప్పే కరెక్టా కాదా? మరి అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతూనే అప్పుడేమన్నారు, ఇంతకెళ్ళిస్తున్నా కేసీఆర్, మరి ఇప్పుడు ఎడిటర్గా పొలం అమ్మిస్తున్నా, అది కూడా తెలియదు కదా వీడు. కాబట్టి కొద్దిగా ఓపిక తప్పదు. ఒక తప్పు ఓటుకు శిక్ష 5 ఏళ్ళు తప్పదు. ఇక మరి ఏం చేస్తారు? మీరు మంచిగానే వేసారు. పక్కన ఏమరాడో లేలే, మానకొండలో లేలే, హుస్నాబాద్లో లేలే, కామారెడ్డిలో లేలే. ఏం చేయాలి? మరి సిరికొండలో లేలే, ఏం చేయాలి? సుబ్బదండలో లేలే. దాంతో ఇలా ఈ దరిద్రం వచ్చింది. దరిద్రం వదిలించుకోవాలంటే 2 ఏళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచించేది లేదు. అవసరమైతే రోడ్ ఎక్కుదాం, కొట్లాడదాం. మీతో పాటు నేను కూడా చూస్తే ఇళ్ళపల్లిలో. కానీ ఒకటే రిక్వెస్ట్ మీతోని, కొత్త కమిటీలు, కొత్త మెంబర్షిప్లో మాత్రం గట్టిగా పనిచేయాలనుకునే ఉత్సాహం ఉన్న ముంగట రాండి, గట్టిగా కొట్లాడదాం. ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది. గట్టిగా పని చేసుకుంటాం. ఒక్క సంవత్సరం గట్టిగా కొట్లాడితే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఇక ఈ మధ్యలో ఇంకొని త్వరవాడిని కొన్ని వాడగోడు వీడగోడు సందిట్లో సడేమి అనుకోడు, వాడగోడు వీడగోడు వస్తుంటే ఎర్ర కనిపెట్టుకొని ఎవరో ఊరి మంచిగా దడి కట్టినట్టు చేయండి. మనం మంచిగా మనం అందరం కాపాడుకోరు అంతేని చెప్పి. ఓకే, కాంగ్రెస్ వచ్చి కూర్చున్నది. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనలో తెచ్చిన ఎత్తికి రుద్దుకున్నారు. ఎందుకు? దేశమంతా వదిలించుకున్నారు. దరిద్రం ఎందుకంటే మన దగ్గర మాత్రం మళ్ళీ దారిపోయే దరిద్రాన్ని ఇంటి మీద రుద్దుకున్నట్టు చేసుకొని ఆయన రుద్దుకున్నందుకు ఇవాళ రైతు విద్యార్థులకు చెప్పారు ఏమని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఇది మొదటి సంవత్సరం 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత అన్యాయం పరిస్థితి. అందుకే మీరు చూస్తున్నారు మమ్మల్ని కూడా ఎట్లా పడబడుతుంది. ఇక అరెస్టు కేటీఆర్, అగరెస్టు, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు. చేసుకోపో నా కొడుకు అని చెప్పి ఏం చేయాలి? మరి చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏమి పెడితే ఏం చేయాలి? మరి మనం ఏం తప్పు చేసామని పెడతాం? ఆయనకు కంట్ల నలుసులు ఎక్కున్నాం, కొట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, 6 గ్యారెంటీలు ఏమంటున్నాం, 420 హామీలు ఏందంటున్నాం, ఈ రైతు డిక్లరేషన్ సంగతి ఏందంటున్నాం. మనసులో వాటిని కూడా నడిపిస్తున్నాం. అందుకే కింద మీద అవుతున్నాడు. నేను మళ్ళా వీర్నపల్లిలో పెద్ద మీటింగ్ పెడతా, అందరినీ కలుస్తా. ఇలా కేవలం జస్ట్ ఒక్కసారి మల్లేశ్వరం ఇస్తే పూజలు పెట్టేందుకు వచ్చాడు. ఇట్లాగా జగదాంబ మాతను పెడుతున్నారు అంటే దండం పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కలిసినట్టు ఉంటుంది, సర్పంచ్లో కలిసినట్టు ఉంటుంది. ఈ క్యాంపు పెడదాం తొందరలో, కంటి వెలుగు క్యాంపు. దాని మీదకెళ్ళి ఏం అవసరాలు ఉన్న గ్రామాలలో నేనున్నా, గవర్నమెంట్ లేకపోయినా నేనున్నా, నేను చూసుకుంటా. కానీ ఒక సంవత్సరంన్నర ఇబ్బంది ఉంటుంది, అందరికీ ఉంటుంది. రాష్ట్రం అంతటా ఉంది, మనకు కూడా వస్తుంది. కానీ తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ సార్ సీఎం అవుతాడు, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రైతులకు తప్పకుండా మంచి రోజులు పక్క వస్తాయి. ఇక ఏమన్నా చిన్న పార్టీలో కూడా చికాకులు చిక్కులు ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు మెంబర్షిప్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వెంటనే కమిటీలు కూడా కొత్త వేసేది ఉంటుంది. జూన్ జూలైలో కొత్త వాళ్ళని మంచి చాకు లాంటి పిల్లలు వేసుకొని కొద్దిగా సీరియస్గా పని మొదలు పెడదాం. ఆఖరికి ఎలక్షన్ ఇయర్లో మాత్రం యుద్ధానికి సిద్ధమంటోళ్ళు కావాలి. ఏది నాకు భయం అవుతుంది పోయి కాంగ్రెస్తో కొట్టాడాలంటే ఇంట్లో కూర్చోండి. నాకు కాంగ్రెస్ అంటే బుగులు అవుతుంది, ఆడేవాడు కేసు పెడతాడు, పోలీసు వాడు ఫోన్ చేసిండు, తహసీల్దార్ ఇట్లా అన్నాడు,
అట్లాంటి వాళ్ళు ఇట్లా కూర్చొని ఎవరైతే యుద్ధానికి సిద్ధంగా ఉండరు, ఎవరైతే అవసరమైతే డి అంటే డి అంటారో వాళ్ళకి రేపు నేను మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ నిధులు పెట్టుకుని నేను చూస్తాను. మీరు అప్పటిదా కాకపోతే ధైర్యం చూపెట్టారు. నేను ఇప్పుడు నేను రాను, నువ్వు వీర్రపల్లికి వస్తే నేను ఎదురుగా వస్తా, నువ్వు సిరిసిల్లకు వచ్చినా నేను రాను, మీటింగ్ పిలిచినా రాను, మా ఊర్లో కాంగ్రెస్ వచ్చి దౌర్జన్యం చేస్తుంటే కూడా నేను మంచిగా నిమ్మకు నీరెత్తినట్టుంటా, అట్లా నడవదు. ఎలక్షన్లో యుద్ధం లెక్కనే కొట్లాడాలి. దెబ్బన ఒకవేళ పెట్టింది అనుకో జిల్లా పరిషత్ గట్టి కొట్లాడదాం. మున్సిపాలిటీ గెలవలే, మరి ఈర్నపల్లి ఎందుకు గెలవు? ఎంపీటీసీ పెట్టినా, మండల పరిషత్ పెట్టినా, జిల్లా పరిషత్ పెట్టినా గట్టి కొట్లాడదాం. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలిచినట్టు మళ్ళీ బజాయించి గెలుద్దాం. జనంలో మంచిగా లేదు. ఇక సందిట్లో సడేమి అని బీజేపీ ఒకటి ఉన్నాడు. ఇక ఆడ ఎక్కడ ఏం లేదు, నాకు తెలిసింది ఒకటే ఒకటి. ఏమంటాడు? ఒకటే ఒకటి కానీ తెలిసింది. ఇవాళ ఏం వారం, ఇవాళ ఏం తెలియదు. ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిట్లా ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోళ్ల గురించి లేదు, అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదన్నా ఒక నిలబెట్టిండా, ఇదేం అడగడు. ఎంతసేపు మతం పేరు మీద మతంతోని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బులు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచింది కదా ఎంపీ, ఏం చేసిండండి వీర్నపల్లి? కేంద్ర మంత్రి కదా ఆయన. ఒక బుడ్డ బడి కట్టించింది ఎక్కడన్నా మరి ఈయనపల్లి చూపెడతారన్నా? ఆయన దత్తత తీసుకుంటారు, తత్త మాట్లాడుతున్నారు. ఆయనకి ఏమైనా అర్థదా? చదువు వస్తుందా? శాస్త్రం వస్తుందా? ఏమైనా అర్థదా? కాదు, మనిషికి అర్థం కూడా కాదు, ఏం మాట్లాడుతులేదు. నేనేమంటున్నా అంటే ఇంకోటి పిచ్చోని చేసి పెట్టుకున్నాం మనం నెత్తి మీద, వేరే ఉద్దేశంతో అంటలేండి. అని ఒక పనికి వచ్చి ఒక పని చెప్పు. ఈర్నపల్లికి చేసి ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయి 2.5 ఏళ్ళ ఒక్క పని, రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు? పూర్వ గుడి కట్టావు ఎక్కడ? బడి ఎట్లా కట్టవు, గుడి అయినా కట్టవేనా? ఒక బుడ్డది ఎక్కడన్నా? మనం గుడి కట్టినాం, బడి కట్టినాం, అన్ని చేసినాం. మాట్లాడాలి కదా సమస్యలు ఉన్నప్పుడు, రైతుల కోసం, ప్రజల కోసం. ఏది లేదు, రావాలి అక్కడికి. ఆ దేవుడి గుడి కాడ బయట బిచ్చగాలు కూర్చుంటుంది. అరే భగవాన్కి నాపే దేదే బాబా అని ఒకట్లా ఈ బ్యాచ్. కాలం నమ్మద్దు. దేవుని పేరు చెప్పి అక్షంతలు ఇచ్చి బొట్లు పెట్టి ఓట్లు వేయించుకొని అవతల పడి ఎందుకు వాళ్ళు పనికి వస్తారా? దీంట్లో దేనికి పనికిరాదు. ఒక్క పైసా పనికి. సరే దేవుడు వీళ్ళు పుట్టించారా? దేవుడు ఇదివరకు లేడా? మనకు బొట్టు పెట్టి వీళ్ళే నేర్పించారా? ఇదివరకు బొట్టు పెట్టుకోలేదా? ఇదివరకు దేవునికి మొక్కలేదా? ఇలా రవీంద్రరావు గారు నేను చూస్తుంటే ఇవాళ పొద్దున ఇట్లకి వెళ్ళి బయటకు వెళ్ళేమో దేవుని మొక్కి బయటకు వెళ్ళి అంటే వాళ్ళు వచ్చినాకనే ఏం చేస్తున్నాయి. మనకు ఇట్లా దేవుళ్ళ పటాలు లేవా? దేవుళ్ళ బొమ్మలు లేవా? దేవుళ్ళు లేరా? గుళ్ళు లేవా? వీళ్ళు వచ్చినాకనే అన్నీ వచ్చినాయా? హిందుత్వాన్ని వీళ్ళే కాపాడుతున్నారు. మనం అందరం చచ్చిపోయినమే. కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి, యాదగిరి గుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ ఉన్న దేశంలో గుడి కట్టినాడు. రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలే, ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టిరు, వీళ్ళు కట్టలేదు. కేసీఆర్ సార్ డైరెక్ట్గా ప్రభుత్వ పైసలతో బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా కట్టిండు. గుడులు కట్టినాం, బడులు కట్టినాం, నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, తాండాలు పంచాయతీలు చేసినాం, జోర్దార్ పనిచేసినాం రాష్ట్రానికి. నేను ఒక్కటి అడుగుతున్నా ఇవాళ ఇక్కడ ఉన్న మా సోదరులందరినీ, ఈర్నపల్లిలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల విలువైంది, ఇవాళ భూముల విలువైంది బరాబర్ పడిపోయింది. నాకు తెలియదా? ఒక ఈర్నపల్లి కాదు, హైదరాబాద్లో కూడా డామ్ అనేది ఈ దరిద్రులు లేవట్టి. అందుకే అంటున్నా, రాష్ట్రం దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రాన్ని మనోళ్ళు తెచ్చిన మీద పెట్టుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రం. దరిద్రం ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది, మనకు తప్పది. ఈ దరిద్రాన్ని వదిలించుకున్నందుకు ఉండే అవకాశం ఒకటి, మళ్ళీ ఎలక్షన్లో గుద్ది విడిచిపెట్టాలి. ఇప్పుడు కడుపులో కోపం ఉన్నా కడుపులో పెట్టుకొని బయట పడుతుంది. కమిటీలలో వచ్చిన వాళ్ళు రండి, గట్టి కొట్లాటోళ్ళు, శక్తున్నోళ్ళు, యువకులు, ఉత్సాహవంతులు ముంగటికి రండి. ఇక వాడు కేసులు పీసులకు కూడా భయపడేది లేదు, ఎందుకంటే అయిపోయింది. ఆ టైం కూడా ఒడిచిపోయింది. ఇంకొక సంవత్సరం ఆగితే అధికారులు కూడా వినరు అన్నమాట. ఎందుకంటే అధికారులకు కూడా ఎరికే వచ్చేది మన ప్రభుత్వం తెలుసు.